మామూలుగా అయితే యూనివర్సిటీలో జరిగించాలి, కానీ యూనివర్సిటీకి మనం వస్తున్నాము అన్న సంగతి తెలిసి ఏకంగా యూనివర్సిటీలో ఏ మీటింగులు పెట్టకూడదు అని చెప్పి హుకుం జారీ చేస్తా ఉన్నారు సర్కారీ పెద్దలు. అక్కడ జరగాల్సిన ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం కాస్త ఇన్కన్వీనియంట్గా ఉన్నా కూడా అక్కడి నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి రావడానికి కాస్త కష్టం అనిపించిన ఆ కష్టాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆత్మీయతను ఇంతటి ఆప్యాయతలు చూపిస్తున్న మీ అందరికీ, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరునికి పేరు పేరున చేతులు జోడించి కృతజ్ఞత తెలుపుతా ఉన్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా రాజారెడ్డి అన్న, రాజమోహన్ అన్న, సూర్యనారాయణ అన్న, ప్రతాప్ అన్న, భాస్కర్ అన్న, మునిరాజన్న, చంద్రయ్య అన్న, మన స్టూడెంట్ విభాగానికి అధ్యక్షులు సలాం బాబు, హరిప్రసాద్, అదే రకంగా నాకు మాట్లాడిన స్టూడెంట్ ప్రతినిధులు లేఖమ్మ, తేజేషు, అందరికీ కూడా పేరు పేరున మొదలుపెట్టే ముందు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించి, ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ప్రత్యేక హోదా ఏ పరిస్థితుల్లో మనకిచ్చారు, ప్రత్యేక హోదా వల్ల మనకు జరిగే మేళ్ళు ఏమిటి అని సుదీర్ఘంగా ఇంతకుముందు పలు సందర్భాల్లో నేను ఉపన్యాసం ఇచ్చాను. దాంట్లో భాగంగా ఢిల్లీకి వెళ్ళాం. చివరికి ఢిల్లీ వీధుల్లో కూడా ఆ ఉపన్యాసాన్ని ఇచ్చాం. అది సరిపోవడం లేదు. చివరకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకున్న మంత్రిమండలికి, ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్న ఢిల్లీ పెద్దలకు కూడా అర్థమయ్యేట్టుగా అసెంబ్లీలో కూడా సుదీర్ఘంగా కూడా ఈ విషయంగా ఉపన్యాసం ఇచ్చాం. ఇచ్చినప్పటికీ కొంతమందికి ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేమిటి అని తెలిసి ఉన్నా కూడా మభ్యపెట్టే కార్యక్రమం కొంతమంది నాయకులు చేస్తూ ఉంటే, కొంతమంది ప్రత్యేక హోదా అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితిలో కొంతమంది నాయకులు కూడా అసెంబ్లీలో దర్శనమిచ్చారు. ఇవాళ యూనివర్సిటీస్కి వచ్చి యూనివర్సిటీలలో ఇవాళ చదువు అయిపోయిన తర్వాత పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు. అటువంటి వాళ్ళకే నిజంగా ప్రత్యేక హోదా అంటే ఏమిటి అన్నది, ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేమిటి అన్నది నిజంగా అవసరం ఉన్నది కూడా ప్రధానంగా గవర్నమెంట్కి అయితే, ఆ తర్వాత అంతే అవసరం ఉన్నది ఆ చదువుకుంటా ఉన్న పిల్లలు, ఆ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆ పిల్లలకే. అటువంటిది అదే యూనివర్సిటీస్లో దీని మీద చర్చ జరిగి, దీని మీద అవగాహన వచ్చి, ఈ పిల్లలంతా కూడా రేపొద్దున కదిలి రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్న రాష్ట్ర పెద్దలకు, వీళ్ళ ద్వారా కేంద్ర పెద్దలకు అందరికీ కూడా ఈ పిల్లలే రేపొద్దున గడ్డి పెట్టే పరిస్థితి కూడా, ఆ పెద్దలకు బుద్ధొచ్చే విధంగా చెప్పే పరిస్థితి కూడా ఈ యూనివర్సిటీ నుంచే జరగాలి. అటువంటిది ప్రభుత్వం ఎమర్జెన్సీ పరిపాలన విధంగా యూనివర్సిటీల్లో ప్రత్యేక హోదా మీద చర్చ జరగకూడదు, యూనివర్సిటీలో పిల్లలకు దీని గురించి అవగాహన రాకూడదు అన్న ఉద్దేశంతో యూనివర్సిటీస్కే రాకుండా ఉండేందుకు హుకుం జారీ చేశారు.
ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అయ్యా ఇవాళ మీకు కనిపిస్తూ ఉన్నది యూనివర్సిటీలలో మీటింగులు పెట్టకూడదు అని. నేను ఇదే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీడీపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ నువ్వు పెట్టింది ఇదే యూనివర్సిటీలో కాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చివరకు నరేంద్ర మోడీ గారిని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అదే యూనివర్సిటీలోనే నరేంద్ర మోడీ గారితో కూడా మీటింగ్ కూడా పెట్టించింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు. అయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకు రాలేదు. ఇవాళ మాత్రం రాజకీయ మీటింగులు అక్కడ జరగకూడదు అని అంటా ఉన్నారు. నిజంగా వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు, వచ్చిందంతా కూడా చదువుకుంటా ఉన్న స్టూడెంట్స్. అంటే రాజకీయం అన్నది ఎక్కడ ఉందో నాకైతే అర్థం కావడం లేదు. అయినా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పే రోజు కూడా త్వరలోనే ఉంది. ఇక నిజంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సి వస్తే, ప్రత్యేక హోదా అన్నది మనకు ఏ పరిస్థితుల్లో ఇచ్చారు, ప్రత్యేక హోదా వల్ల మనకు జరిగే మేలేమిటి అన్నది ఇంతకు ముందు నేను చెప్పా. క్లుప్తంగా నేను మళ్ళీ దాని గురించి ఎక్కువ లోతుగా పోకుండా క్లుప్తంగా మాత్రం చెప్పే కార్యక్రమం చేస్తా. ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి ఏ పరిస్థితిలో ఇచ్చారు అని అంటే, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆ రోజు 2014కు ముందు రాష్ట్రాన్ని విడగొట్టడానికి అన్ని రకాలుగా అన్ని పార్టీలు కలిసి కుయుక్తులు పన్నాయి. చివరికి 2014లో మన రాష్ట్రాన్ని అన్ని పార్టీలు కలిసి విడగొట్టే కార్యక్రమం కూడా చేశాయి. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మొట్టమొదటిసారి బహుశా దేశ చరిత్రలో నాకైతే తెలియదు, కానీ ఎంత మటుకు జరిగిందో జరగలేదో, కానీ నా కళ్ళ ముందరు నేను వయసులోకి వచ్చిన తర్వాత గమనించింది, చూసింది, నా కళ్ళ ముందర మాత్రం మన రాష్ట్రాన్ని విభజించే కార్యక్రమం చేశారు. ఆ రోజు చేసేటప్పుడు పార్లమెంటులో గొడవలు జరిగాయి. నేను కూడా ఆ రోజుల్లో లోక్సభలకు నేను కూడా ఎంపీగా ఉన్నా. లోక్సభ నుంచి నిర్దాక్షిణ్యంగా నన్ను, రాజమోహన్ రెడ్డిని గెంటేశారు, సస్పెండ్ చేసే కార్యక్రమం చేశారు. దాని తర్వాత లోక్సభలో టీవీ ఛానళ్లకు బ్రాడ్కాస్టింగ్ కూడా తీసేసి లోక్సభలో బిల్లును ఆమోదించారు. దాని తర్వాత రాజ్యసభకు బిల్లు పోయింది. రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు మేము రాజ్యసభలో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రాజ్యసభలో లేరు కాబట్టి మేము లేము. ఆ రోజు చర్చ జరిగేటప్పుడు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి లేచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టబోతా ఉన్నాము అని ఆయన చర్చ ప్రారంభించారు. ఆ రోజుల్లో అన్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు హైదరాబాద్ వంటి నగరం మనకు లేకుండా పోతుంది కాబట్టి రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది అని. హైదరాబాదులో ఇవాళ 95% సాఫ్ట్వేర్ అంతా కూడా ఉన్నది హైదరాబాద్. సాఫ్ట్వేర్లో మనం అంతా కూడా ఈసీఈలు, ఎంసీఏలు చదివిన పిల్లలంతా కూడా, బీటెక్ కంప్యూటర్స్, ఈసీఈలు ఇవన్నీ చదివిన పిల్లలంతా కూడా ఉద్యోగాల కోసం చూసేది హైదరాబాద్ నగరమే. అటువంటిది 95% సర్వీసెస్, సాఫ్ట్వేర్ ఉన్నది హైదరాబాద్. అది తీసే కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టూ 70% రాష్ట్రంలో ఉన్న మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్, మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపితే 70% ఇండస్ట్రీ హైదరాబాద్ నగరంలోనే ఉంది. ఉద్యోగాలన్నీ కూడా అక్కడే 70% ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్లో. కాబట్టి హైదరాబాదు వంటి నగరం మీకు లేకుండా పోతుంది, లేకుండా పోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. దాన్ని కాంపన్సేట్ చేయడం కోసం, దానివల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక హోదా మీకు ఇస్తాము అని చెప్పి ప్రధానమంత్రి ఆ రోజు రాజ్యసభలో హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా అప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా 5 ఏళ్ళు సరిపోదు, మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు ఇస్తాము ప్రత్యేక హోదా అని చెప్పి సాక్షాత్తు బీజేపీ పార్టీ అనింది.
చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాటే మాట్లాడారు. ఆ తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఏకమై రాష్ట్రాన్ని విడగొట్టేశారు. విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీ ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీతో రాష్ట్రాన్ని విడగొట్టారు. మరి ఇవాళ రాష్ట్రం విడిపోయింది. వీళ్ళంతా కూడా అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు, బీజేపీ అక్కడ అధికారంలో ఉన్నారు. కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే మాత్రం ఎవ్వరూ కూడా ప్రజలతో పని అయిపోయింది, ఓట్లతో పని అయిపోయింది, ఇక ప్రత్యేక హోదా గాలి కొదిలేయండి అన్న మాటను మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఒక్కటి అడగాలనుకుంటున్నా. మనమంతా చదువుకుంటున్న, మనమంతా కూడా యంగ్స్టర్స్, మనమంతా ఈ తరానికి సంబంధించిన యువకులం. మనమంతా పార్లమెంటు వైపు చూస్తాం. పార్లమెంటులో ఏదైనా మాట చెప్తే ఆ మాట జరుగుతుంది అని చెప్పి విశ్వసిస్తాం. కానీ మన కళ్ళ ఎదుటనే పార్లమెంటులో ఏకంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చి ప్రతిపక్షాలన్నీ కూడా దానికి మద్దతు తెలిపి రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఇచ్చిన తర్వాత ఇవాళ అదే పార్లమెంటులో ఇచ్చిన హామీకే ఇవాళ దిక్కు దివానం లేకపోతే ఇక మనమంతా ఎక్కడికి పోవాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పార్లమెంటులో ఇచ్చిన హామీకే ఇవాళ దిక్కు దివానం లేని పరిస్థితి కనిపిస్తూ ఉందంటే నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. నిజంగా మనమంతా కూడా పార్లమెంటు నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటాం. కానీ పార్లమెంటులో జరిగింది చూసినప్పుడు ఇదే పార్లమెంట్ అని చెప్పి సిగ్గుతో భారతీయులుగా ఉన్నందుకు కూడా తలదించుకునే కార్యక్రమం ఈ పార్లమెంటు మనకు చూపిస్తూ ఉంది. నేర్పించాల్సింది పోయి ఎలా హామీలను నీటి బుడగల్లా చేయాలి అన్నది పార్లమెంట్ నేర్పిస్తుంది. ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితి జరుగుతూ ఉంది. ఇంతటి దారుణమైన పరిస్థితి జరుగుతూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందరనే రోజుకొక మాట వినిపిస్తుంది. కొంతమంది కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదా ఇస్తామంటారు, కొంతమంది కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదా రాదంటారు. చంద్రబాబు నాయుడు గారు అది సంజీవిని కాదు అని అంటారు. స్పీకర్ గారు సాక్షాత్తు ఎక్కడో నేను పేపర్లోనూ టీవీలోనూ చూసా, ఆయన కూడా ఇది జిందా తాలిస్మాన్ కాదు అని చెప్పి ఆయన కూడా అంటాడు. ఇలా రకరకాలుగా ఇస్తారో ఇవ్వరో కూడా తెలియని పరిస్థితుల్లో చాలా చాలా కన్ఫ్యూజింగ్గా మాట్లాడతారు. నిజంగా ఇంతటి కన్ఫ్యూజన్లో వీళ్ళు మాట్లాడేటప్పుడు నిజంగా మనకు కూడా అర్థం కావడం లేదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారా ఇవ్వరా అన్నది. అందుకనే వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి మనమంతా కూడా సన్నద్ధం అవుతా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా బీజేపీని పాలకులను నిలదీయాల్సిన అవసరం ఉంది. అటువంటి పాత్ర పోషిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిలదీయడం లేదు అని చెప్పి చాలామందికి, నాతో పాటు అందరికీ కూడా చాలామందికి డౌట్లు వచ్చాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు కేంద్రంలో మీరు మంత్రులు ఉన్నారు, కేంద్రంలో మీ మంత్రులు ఉన్నప్పుడు ఎందుకు మీరు బీజేపీ మీద ఒత్తిడి తీసుకొని రావడం లేదు? ప్రత్యేక హోదా ఇవ్వండి, 15 రోజులు గడువు ఇస్తా ఉన్నా, నెల రోజులు గడువు ఇస్తా ఉన్నా ప్రత్యేక హోదా ఇవ్వండి. ఇవ్వకపోతే మా మంత్రులను కేంద్రంలో ఉన్న మా మంత్రులు మేము ఉపసంహరించుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు, ఎందుకు ఒత్తిడి తీసుకొని రాలేకపోతా ఉన్నారు అన్నది నాతో పాటు అందరికీ కూడా ఉన్న డౌట్, అందరికీ ఉన్న సంశయం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ పని చేయడు. కారణం, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా చూసాం, ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు తీసుకుని పట్టిసీమ దగ్గర నుంచి పోలవరం దాకా కమిషన్లు తీసుకుని జీవో 22 అని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లకు మేలు చేసే జీవోలు ఇచ్చి చివరకు మద్యం అమ్ముకునే డిస్టిలరీ లైసెన్సులు కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చి ఇసుక దగ్గర నుంచి మట్టి దాకా అంత పర్సంటేజీలు తీసుకుంటూ బొగ్గు దగ్గర నుంచి ప్రతిదీ కూడా స్కాములే జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో
రాష్ట్రంలో లంచాలు తీసుకున్న డబ్బుతో పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఈ లంచాలను విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 5 కోట్ల నుంచి 20 కోట్లు లంచాలు ఇచ్చే కార్యక్రమంలో వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలకు ఇస్తూ ఎరచూపుతూ ఆడియో టేపులతో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం. ఆ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయడంలా. కారణం, చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేస్తే బీజేపీ చంద్రబాబు నాయుడు గారికి కీ ఇస్తుంది. కీ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి భయపడి ఏకంగా ప్రత్యేక హోదా అన్న అంశాన్నే ఇవాళ ఖూనీ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఇవాళ ఒకటి చెప్పాలి, ప్రత్యేక హోదా గురించి చర్చ జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని అపహాస్యం చేస్తూ, దీంట్లో నుంచి వక్ర భాష్యం తీస్తూ, ఇది ఏమీ లేదు అని చెప్పి రకరకాలుగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గ సహచరులు చాలా రకాలుగా చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో కూడా మనం అంతా వింటూనే ఉంటాం, ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజ్ ముద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్తా ఉన్నారు. ఇంకా దాన్ని జస్టిఫికేషన్ చేసుకునేందుకు చివరకు ఆడపిల్లలు పుట్టడమే తప్పు అన్నట్టుగా జస్టిఫికేషన్ చేసుకునేందుకు సామెత కూడా చెప్పాడు. అత్త కోడలు మగబిడ్డను కడతాను అని అంటే వద్దంటుందా అని చెప్పి నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆడపిల్లలకు తోడుగా మేమున్నాము, మా రాష్ట్రం తోడుగా ఉంటుంది, ఆడపిల్లలు లక్ష్మీదేవులు అని చెప్పి చెప్పాల్సింది పోయి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు కంపేర్ చేసిన తీరిది. నిజంగా ప్యాకేజ్ ముద్దు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతున్నది, మీరు కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కనపడితే అక్కడ అడగాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ప్యాకేజ్ ముద్దు ప్రత్యేక హోదా కన్నా అని. వాళ్ళు వస్తే ఒక్కసారి అడగండి, అయ్యా చంద్రబాబు గారు, ఇవాళ మీరు ప్యాకేజీ అని ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ప్యాకేజీలో చెప్తా ఉన్న అమౌంట్, ఆ ప్యాకేజీలో వాళ్ళు ఇస్తామన్న డబ్బులు, ఏ దానికైతే వాళ్ళు డబ్బులు ఇస్తామంటున్నారో అవన్నీ కూడా ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు అది హక్కుగా చట్టంలో చేర్చినవి కాదా అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీయండి. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పోలవరం కట్టిస్తామన్నారు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆ ప్రాజెక్టు కట్టిస్తాం, ఈ ప్రాజెక్టు కట్టిస్తాం, అక్కడ రోడ్లు వేస్తాం, ఇక్కడ రోడ్లు వేస్తాం, ఇక్కడ మెట్రో రైలు తెస్తాం అని చెప్పి రకరకాలుగా చెప్పారు. ఆ చెప్పిన దానిని ఇవాళ ప్యాకేజీ రూపకంలో వాళ్ళు ఇస్తామంటున్నారు. మరి ఇదన్నీ కూడా ఆ రోజు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మాకు హక్కుగా ఇస్తామన్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్యాకేజీ రూపకంలో దాన్ని తీసుకొచ్చి అదేదో కొత్తగా ఈ రోజే తానేదో కేంద్రంతో పోరాటం చేసి తీసుకొస్తానట్టుగా అందరినీ మభ్యపెట్టే కార్యక్రమం చేసి దానికోసమని ప్రత్యేక హోదాను పనంగా పెట్టడం ధర్మమేనా అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి. ప్రత్యేక హోదా గురించి రకరకాలుగా అబద్ధాలు చెప్తా పోతా ఉన్నారు. ఒకసారి అంటారు తమిళనాడు ఒప్పుకోవడం లేదు, మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు, ఒరిస్సా ఒప్పుకోవడం లేదు అని ఒకసారి అంటారు. అడిగినప్పుడు చెప్పండి, అయ్యా రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆ రోజు తమిళనాడు లేదా, ఆ రోజు మహారాష్ట్ర లేదా, ఆ రోజు ఒరిస్సా లేదా, ఆ రోజు మీకు గుర్తుకు రావడం లేదా, వాళ్ళు ఒప్పుకోరు అన్న సంగతి, వాళ్ళు ఒప్పుకోవడం లేదు అన్న సంగతి ఈ రోజు వాళ్ళ పేరు చెప్పడం ధర్మమేనా అని చెప్పి కూడా గట్టిగా అడగండి. ఇవాళటికి ప్రత్యేక హోదా గురించి రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదు అని చెప్పి మరో అబద్ధం చెప్తారు. నిజంగా 14th ఫైనాన్స్ కమిషన్ పరివేమిటి అన్నది వీళ్ళకు తెలుసా తెలీదా అన్నది కూడా ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. ఎందుకనంటే ఆర్థిక సంఘం 14th ఫైనాన్స్ కమిషన్ అన్నది ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో వాళ్ళు తలదూర్చరు. వాళ్ళకు సంబంధించిన అంశం అది కానే కాదు.
ఆర్థిక సంఘం, స్పెషల్లీ 14th ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం చేసే పనేమిటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ట్యాక్సులు కలెక్ట్ చేస్తుందో ఆ ట్యాక్సులను రాష్ట్రాల మధ్య ఎలా పంచాలి అన్నది ఆర్థిక సంఘాలు చేసే పని. అది కాక ఆర్థిక సంఘాలు చేసే పని నాన్ ప్లాన్ గ్రాంట్స్ను ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, నాన్ ప్లాన్ లోన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది అది చేస్తుంది. అంతేకాని వాళ్ళు ప్లాన్ గ్రాంట్స్ కానీ ప్లాన్ డెఫిసిట్ ఎలా పూడ్చాలి అన్నది ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశం కానే కాదు. నిజంగా ప్రత్యేక హోదా అన్నది ఇవ్వాలనా లేదా అన్న నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు అనంటే అది ప్రధానమంత్రి. కారణం, ప్రధానమంత్రి చేతిలోనే, ప్రధానమంత్రి ఎన్డీసీకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి అధ్యక్షుడు ప్రధానమంత్రి, ప్లానింగ్ కమిషన్కైనా అధ్యక్షుడు ప్రధానమంత్రి, క్యాబినెట్కైనా అధ్యక్షుడు ప్రధానమంత్రి, నీతి ఆయోగ్కైనా అధ్యక్షుడు ప్రధానమంత్రి. ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్న అంశం అది ఒక క్యాబినెట్ నిర్ణయం, అది ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కుంటూ సగం తెలిసి సగం తెలియని తనకున్న మితిమితి నాలెడ్జ్తో అందరినీ కూడా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఇచ్చిన ప్రత్యేక హోదా 11 రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక హోదాను ఎక్కడ చూసినా కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేసిందే తప్ప ఎక్కడా కూడా ఒక యాక్ట్ ద్వారా వచ్చింది కానే కాదు. అవన్నీ తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం కావాలని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు. గతంలో మనమంతా గుర్తుంటే ఉంటుంది, గతంలో వాజ్పేయి గారు ఉత్తరాఖండ్ను విభజించేటప్పుడు వాజ్పేయి ఉత్తరాఖండ్ను విభజించేసి ఉత్తరాఖండ్ ప్రత్యేక హోదా ఇచ్చేసి ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత ఎన్డీసీకి రాటిఫికేషన్కు పంపించారు. అంటే ఆ రోజు జరిగింది కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న బీజేపీకి గుర్తు చేయలేకపోతా ఉన్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఏది ఉండదు. ప్రత్యేక హోదా వల్ల నిజంగా జరిగే మేలేమిటి అని అంటే, మొట్టమొదట మేలు రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు లోన్లు వస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికైతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంటు 90% నిధులు గ్రాంట్గా వస్తాయి, 10% నిధులు మాత్రమే లోన్గా వస్తాయి. అంటే 90% నిధులు కేంద్రానికి తిరిగి కట్టవలసిన పని లేదు. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే గ్రాంట్లు ఏదైతే వస్తాయో అది కేవలం 30% మాత్రమే వస్తుంది, 70% లోన్లుగా వస్తాయి. అంటే కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది, అప్పుల రూపాన వాళ్ళు ఎక్కువ ఇస్తారు అన్నది ఒక్క మేలైతే. రెండవ మేలు, ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు మాత్రమే భారీగా పారిశ్రామిక రాయితీలు వస్తాయి. ప్రత్యేక హోదా గల రాష్ట్రానికి మాత్రమే 100% ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ వస్తాయి. పరిశ్రమ పెట్టాలి అని అంటే ఎవడైనా కానీ ఎప్పుడు ముందుకు వస్తారు? ఎవడు లేని విధంగా, ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ 100% వస్తే, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ 100% ఇస్తే, ఫ్రైట్ రీయింబర్స్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా వెనక్కిస్తే, ఇటువంటి బెనిఫిట్స్ ఎక్కడ కని విని ఎరగని బెనిఫిట్స్ ఇస్తేనే పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వస్తారు. పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వచ్చినప్పుడే, పరిశ్రమలు పెట్టినప్పుడే, లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి పరిశ్రమలు పెట్టినప్పుడే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. అది ఎవరు చెప్పవలసిన పని లేదు, ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అటువంటిది అన్నీ తెలిసి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర పిల్లలతో చెలగాటమాడుతూ ఉన్నాడు. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? టీవీ ఆన్ చేస్తే చాలు, ఇంటికి పోతే మనకంతా ఏమి వినిపించేది? జాబు కావాలంటే బాబు రావాలి అన్న మాట వినిపించేది. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. 1,75,00,000 ఉన్నాయి రాష్ట్రంలో ఇల్లులు. 1,75,00,000 ఇల్లుల్లో ఉన్న పిల్లలు ఇవాళ అడుగుతా ఉన్నారు, జాబ్ ఎప్పుడు ఇస్తావు బాబు? జాబ్ ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావని.
సమాధానం ఉండదు బాబు దగ్గర. చివరకు ఆయన చెయ్యడు. చివరకు అంతో ఇంతో పిల్లలకు మేలు జరిగేది ఏదైనా జరగాలి అని అంటే ఇటువంటి పరిశ్రమలకు ప్రత్యేక హోదా వస్తే ఇటువంటి ప్రత్యేక హోదా వల్ల వచ్చే బెనిఫిట్స్ వల్ల వచ్చే మంచి వల్ల చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టి లక్షల కోట్లతో వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు పరిశ్రమలు పెట్టి లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న ప్రత్యేక హోదాను కూడా చంద్రబాబు నాయుడు గారు నాశనం చేస్తూ ఉన్నాడు అని అంటే ఇవాళ ఇటువంటి మనిషేనా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తూ ఉన్నాడో నాకైతే తెలియదు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి హిమాచల్ ప్రదేశ్కు వెళ్ళి లేదా ఒకసారి ఉత్తరాఖండ్కు ఒకసారి వెళ్ళి ఒకసారి అక్కడ జరిగింది ఒక్కసారి చూస్తే ఆ జరిగిన దాంట్లో వాళ్ళకు జరిగిన మేలు ఏమిటి అని ఒక్కసారి వెళ్ళి చూస్తే ఆశ్చర్యంగా అక్కడ కనిపిస్తాయి. ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు ఉత్తరాఖండ్లో అయితే రాష్ట్రంలో 2000 పరిశ్రమలు వచ్చాయి. 30,000 కోట్ల పెట్టుబడులతో ఒకేసారి 130% అధికంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్ల ఉపాధి అవకాశాలు 490% పెరిగిన పరిస్థితి ఉత్తరాఖండ్లో మనం చూస్తూ ఉన్నాం. చిన్నదైన రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్ అయితే దాదాపుగా హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక హోదా వల్ల ఏకంగా 10,000 పరిశ్రమలు అక్కడ వచ్చాయన్నది మనకు అందరికీ కూడా తెలుస్తుంది. మరి ఇంత మేలు జరుగుతూ ఉంటే 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న రాష్ట్రం మనది. మరి ఇటువంటి బెనిఫిట్స్ మనకు వచ్చినప్పుడు ఈ 972 కిలోమీటర్ల సముద్ర తీరంతో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది అన్నది మనం మర్చిపోకూడదు. ఉద్యోగాల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళకు అప్లై చేసి వాళ్ళు నో వేకెన్సీ అని చెప్పి బోర్డు పెట్టుకునే పరిస్థితి నుంచి మారి కథ మనమే మాకు ఈ కంపెనీ వద్దు, ఈ కంపెనీ మాకు కావాలి, ఆ కంపెనీ మనకు కావాలి అని చెప్పి మనమే వాళ్ళను వద్దు అని చెప్పే పరిస్థితి కూడా వస్తుంది అన్నది మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రత్యేక హోదా గురించి ఇవాళ ప్రతి పిల్లాడికి తెలియాలి. చదువుతా ఉన్న ప్రతి పిల్లాడు ఏ కాలేజీలో చదువుతా ఉన్నా, ఏ యూనివర్సిటీలో చదువుతా ఉన్నా జరిగే మేలేమిటి అన్నది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ప్రతి ఒక్కరూ ఇంకొక నలుగురికి చెప్పాలి. మన హక్కు ఇది, ఈ హక్కును మనం అడుక్కోవడం లేదు, ఇది మన హక్కు అన్నది చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా చెప్పాలి. పైనున్న కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ఇవాళ ఇటువంటి పాంఫ్లెట్ ఇది కేవలం 2 పేజీలు, ఈ పక్క ఈ పాంఫ్లెట్ చదివితే ఎవరికైనా కూడా అర్థమవుతుంది ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేమిటి అన్నది. ఇంకా ఎవరికైనా డౌట్లు ఏదైనా ఉంటే ఈ పాంఫ్లెట్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఈ పాంఫ్లెట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ లేకపోతే ఎవరైనా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకునే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. ఈ పాంఫ్లెట్ చదివితే ఇటువైపు అటువైపు చదివితే పూర్తిగా ప్రత్యేక హోదా గురించి ఏమిటి అన్నది, దాని వల్ల జరిగే మేలు ఏమిటి అన్నది చంద్రబాబు నాయుడు గారికి మనమే ట్యూషన్ చెప్పే రోజు ఈ ఒక్క పాంఫ్లెట్ చదివితే సరిపోతుంది. ఇవాళ ఇదొక్కటే కాకుండా ప్రత్యేక హోదా అన్నది ఏమిటి అని ఇంకా తెలుసుకోవాలని, ఇంకా డీటెయిల్గా పోవాలని అనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని కొట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని కొడితే వెబ్సైట్లు కూడా ఓపెన్ అవుతాయి. అక్కడ కూడా రకరకాల వెబ్సైట్లలో రీసెర్చ్ మెటీరియల్ కూడా దొరుకుతుంది. అవన్నీ కుదించి దాంట్లో ఉన్న మెటీరియల్ని ప్రతిదీ కూడా తీసి ఈ 2 పేజీల పాంఫ్లెట్లో పూర్తిగా సుదీర్ఘంగా కూడా చెప్పాం. కేవలం 2 పేజీలు. ప్రతి ఒక్కళ్ళని చదవాలి. మన హక్కు కోసం మనమే పోరాటం చేసే దాంట్లో అందరం కూడా ముందుకు రావాలి. ఇది జరగాలి అని అంటే ఒత్తిడి రావాలి. మన వైపు నుంచి ఒత్తిడి తీసుకొచ్చేందుకు చాలా కార్యక్రమాలు చేశాం. మంగళగిరిలో ధర్నాలు చేశాం. ఆ తర్వాత చలో ఢిల్లీ వెళ్ళాం. ఆ తర్వాత బంద్ ప్రకటించాం. 26వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్షలో నేనే కూర్చునే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. కానీ వీటి అన్నిటితో పాటు మీ అండదండలు కావాలి, మీ సపోర్ట్ కావాలి. ఇది మన హక్కు అన్నది మనం మర్చిపోకుండా
చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచే పరిస్థితి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని రాగలిగితేనే అది సాధ్యమవుతుంది. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తాడో, ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల లోపల మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే మేము మా కేంద్రంలో ఉన్న మంత్రులను ఉపసంహరించుకుంటాము అన్న మాట ఏ రోజైతే చంద్రబాబు చెప్తాడో ఆ రోజు ఖచ్చితంగా బీజేపీ కిందికి వచ్చి ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. బీజేపీ మీద ఒత్తిడి రావాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి రావాలి. చంద్రబాబు నాయుడు గారు మీద ఒత్తిడి వచ్చి ఆయన బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరగాలి అని అంటే అది కేవలం మన వల్లే జరుగుతుందన్నది మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేసులు పడతాయని చెప్పి కేసుల్లో నుంచి తప్పించుకునేందుకు 5 కోట్ల మంది ప్రజలను ఇవాళ తాకట్టు పెడతా ఉన్నాడు ప్రత్యేక హోదా విషయంలో. ఒక్కటి చెప్పాలి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తే మీరు కూడా చెప్పండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు కేసుల గురించి మీరు ఇంతగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ రోజు నా మీద కూడా కేసులు పెట్టారు. కేసులు ఎప్పుడు పెట్టారు అని అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు జగన్ మంచోడే, రాజశేఖర రెడ్డి గారు మంచోడే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టిపోయాడో ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు నా మీద కేసులు పెట్టారు. ఆ రోజు వీళ్ళిద్దరూ కలిసి నా మీద కేసులు పెట్టిన అధికారంలో ఉన్న సోనియా గాంధీతో కూడా ఆ రోజు పోరాటం చేశాం. ఆ రోజు పోరాటం కోసం రాష్ట్రం విభజించవద్దు అని చెప్పి గట్టిగా నిలదీశాం. చంద్రబాబు నాయుడు గారు మాదిరి ఆ రోజు కాంప్రమైజ్ కాలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కనబడితే అడగండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు తలరాతలు మారాలంటే రాసేది దేవుడు, పైనుంచి దేవుడు మారుస్తాడు, తలరాతలు మార్చేవాడు తాను, ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వాలు పెద్దలు కాదు అన్నది చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా మీరే చెప్పండి. నిజంగా జరగాలి, మంచి జరగాలి అని అంటే మనిషిలో కల్ముషం ఉండకూడదు. పోరాటం చేసేది ప్రతి ఒక్కరూ కూడా ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి సగర్వంగా చెప్పుకునే రీతిలో ఆ పోరాటం అన్నది జరగాలన్నది మాత్రం మర్చిపోకూడదు చంద్రబాబు నాయుడు గారని గట్టిగా చెప్పండి. ఈ పోరాటంలో మనమంతా కలిసికట్టుగా ఒక్కటిగా ఉంటేనే ఈ పోరాటంలో మనం విజయం సాధించగలుగుతాం. ఖచ్చితంగా దేవుడు సహకరిస్తాడు. అందరం ఒక్కటవుదాం. ఖచ్చితంగా 4 అడుగులు ముందుకేసి మన హక్కును మనం తీసుకునే కార్యక్రమం గట్టిగా చేద్దామని చెప్పి మన అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, మీరంతా ఇక్కడ కష్టం అనిపించినా వచ్చినందుకు పేరున కూడా మరొక్కసారి మీ అందరితో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.